you learn from the last class, from Srikanth sir's class, therapeutics class? Anyone? Can you revise? Anyone, can you revise? What were the remedies covered by Dr. Srikanth sir? Anyone from the group? Last therapeutics class. Everyone sleeping? Still sleeping? Hello? Juniors. Good morning. Good morning, Aravinda. సార్ ఫీవర్స్ గురించి చెప్పారు. రైట్. రెమెడీస్ ఫీవర్స్ కి మనం ఏవైతే ఇవ్వగలము వాటి గురించి చాలా ఎలాబొరేటెడ్ గా చెప్పారు. ఓకే. రెమెడీస్ బ్యాక్టీరియా, జెల్సేమియం, బ్రయోనియా, ఇవి మేక్ యూసెస్ రెమెడీస్ ఫర్ ఫీవర్స్ కి. ట్రాన్స్లేషన్ కూడా చెప్పారు. బ్రయోనియా కి, బ్యాక్టీరియా కి, జెల్సేమియం కి. బ్రయోనియా వచ్చి స్లోగా ఉంటుంది, 2 days తర్వాత ఫీవర్. ఆ సిమ్టమ్స్ కూడా నెమ్మదిగా గ్రాడ్యువల్ గా స్టార్ట్ అవుతాయి అని అన్నారు. బ్యాక్టీరియా అనేది ఫాస్ట్ గా ఇదవుతుంది. వాళ్ళ సెమీ కమటోస్ కండిషన్ లో ఉంటారు, స్టూపర్ గా ఉంటారు, వీళ్ళకి యూరిన్ లెస్ టైమ్స్ పాస్ చేస్తారు. వాళ్ళు సిక్నెస్ అనేది ఇక్కడ ర్యాపిడ్ గా ఉంటుంది, అంటే 1 day లోనే వీళ్ళకి ఫీవర్ స్టార్ట్ అయిపోవటం, సిమ్టమ్స్ అన్ని కనిపించడం జరుగుతుంది. అదే ఆ బ్రయోనియాలో అయితే గనక ఫస్ట్ బిఫోర్ డే నెమ్మదిగా ఫస్ట్ కొంచెం తేడాగా ఉన్నట్టు అట్లా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే లిటిల్ బిట్ వాళ్ళు సరిగా లేదు ఒంట్లో అన్నట్టు ఫీల్ అవుతారు. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా 99, 100, 101 అట్లా ఫీవర్ రైజ్ అవుతుంది. వీళ్ళకి మెయిన్ వీళ్ళు వైరల్స్ ఫ్యామిలీ నుంచి వస్తారు కాబట్టి వీళ్ళకి హైలీ ఇరిటబిలిటీ ఉంటుంది. వీళ్ళకి ఎంత ఇరిటబిలిటీ అంటే సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు. జెల్స్ లో వచ్చేసరికి మెయిన్ బ్రయోనియా అంత స్లోగా ఉండదు, బ్యాక్టీరియా అంత ఫాస్ట్ గా ఉండదు, మీడియం గా ఉంటుంది. మెయిన్ వచ్చి ఇక్కడ వీళ్ళకి థ్రోట్ పెయిన్, బ్యాక్ అంతా వణికి చలి వణుకొస్తున్నట్టు, బ్యాక్ వెన్లు అలా ఉంటుంది. ఐబ్రోస్ హెవీనెస్ ఉంటుంది. వన్ మోర్ థింగ్ వచ్చి హెవీనెస్ ఆఫ్ ద లోవర్ పార్ట్ ఆఫ్ బాడీ అనేది జెల్స్ లో, బ్రయోనియాలో రెండిట్లో ఉంటుంది. బట్ బ్రయోనియా వచ్చి మనకి అందరికి తెలుస్తుంది థర్స్ట్ ఎక్కువగా ఉంటుంది, జెల్స్ లో వచ్చి థర్స్ట్ లెస్నెస్ ఉంటుంది అండ్ హెడేక్ కూడా ఉంటుంది. ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా చెప్తారా? కంటిన్యూ చేయరు ఇంకా. అండ్ ఆసాల్లో మనకి తెలిసిన రెస్ట్లెస్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ ఆఫ్ ద హెల్త్ అనమాట. సో వాళ్ళు ప్రతిసారి రీడింగ్స్ ని ప్రతి గంటకి టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది నోట్ డౌన్ చేసుకొని వాళ్ళు మనకి అంటే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఇంత టెంపరేచర్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇలా జరిగింది అలా జరిగిందని. సో మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ చైనాలో వచ్చి మనకి యాక్చువల్లీ మలేరియా టైప్ ఆఫ్ ఫీవర్స్ కి వాటికి ఎక్కువ ఇస్తూ ఉంటాం, ఎందుకంటే పీరియాడిసిటీ అనేది దీనిలో రన్ అవుతుంది.
దీనిలో అంటే చిల్ ఫీవర్, స్వెట్, అలా ఇంటర్మీడియట్ ఫీవర్ లాగా ఇక్కడ ఫేజ్ అనేది అలా ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ అంటే వాళ్ళకి ఫ్యాన్ కావాలి, ఆఫ్ చేయాలి, అట్లా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనేది చైనాలో మనం చూస్తాము. యాక్చువల్గా చైనాలో అనేది వీక్నెస్ ఫస్ట్ డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాప్టిషియాకి చైనాకి మెయిన్ డిఫరెన్షియేషన్ ఏంటంటే బ్యాప్టిషియాలో మగత ఉంటుంది, చైనాలో వీక్నెస్ ఉంటుంది. ఈ రెండింటి డిఫరెన్షియేషన్ చేసుకోగలగాలి. చైనా పేషెంట్ జనరల్ గా క్లినిక్ కి రారు, అంటే రాలేని కండిషన్ లో ఉంటారు వాళ్ళు, అంత ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉంటుంది. వాళ్ళు ఎవరో ఒకళ్ళతో మెడిసిన్ అలా చేస్తారనమాట. అండ్ ఆర్టీలో వచ్చి రెస్టాక్స్ లో స్టెప్లైడర్ ప్యాటర్న్ ఉంటుంది. వాళ్ళకి మెయిన్ స్ట్రెచ్చింగ్, ఎమిలరేషన్ ఉంటుంది, ప్రెజర్. వాళ్ళు బ్రయోనిలాగా ఇరిటబిలిటీ అనేది ఉండదు ఇక్కడ. బాడీ పెయిన్స్ ఉంటాయి మామూలుగా. వీళ్ళకి ఏంటంటే మెయిన్ బ్రయోనియాలో అసలు మాట్లాడకూడదు, వాడు కామ్ గా ఉండాలి, హైలీ ఇరిటబుల్ ఎవరు కదిలిచ్చినా. వీళ్ళు అలా కాదు, వీళ్ళకి మాట్లాడుతూ ఉండటం, అటు ఇటు తిరగడం కొంచెం అలాంటివన్నీ వీళ్ళకి ఎమిలరేషన్ లాగా అనిపిస్తాయి. మనకి అందరికీ తెలిసిందే రెస్టాక్స్ జాయింట్ పెయిన్స్ కి మనకి వాడతాము. సో ఫీవర్ లో వచ్చే జాయింట్ పెయిన్స్ కానీ కార్డ్ స్టిఫ్నెస్ వాటన్నిటికి కూడా యూజ్ అవుతుంది. రుపటోరియం ఫర్ వచ్చి స్మాల్ జాయింట్ పెయిన్స్. ఇది ఎక్కువగా మనం డెంగ్యూ ఫీవర్స్ ఆ కండిషన్స్ లో ఎక్కువగా ఇస్తుంటాము. ఇంటర్మీడియట్ ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ గానే ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద స్మాల్ జాయింట్స్ అన్ని కూడా పెయిన్ఫుల్ గా ఉంటాయి. వామిటింగ్ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా డిఫరెన్షియేషన్ పాయింట్ వచ్చి రెస్ట్లెస్నెస్ ఉంటుంది రుపటోరియంలో, అన్లైక్ బ్రయోనియా అనమాట. బ్రయోనియాలో లాగా కాకుండా యాంగ్జైటీ లెవెల్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఫీవర్ ఎలా అంటే 10 days అయినా సరే ఫీవర్ వీళ్ళకి ఇంకా తగ్గదు, తగ్గినా సరే జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గవు. వాటిని బట్టి మనము డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. పైరోజినం అనేది మెయిన్ గా సూపర్ ఫాస్ట్ రెమెడీ అనమాట. అంటే సూపర్ ఫాస్ట్ పేస్ ఉంటుంది అక్కడ. అంటే సడన్ గా ఫీవర్ వచ్చేస్తుంది, హై ఫీవర్ వస్తుంది, తగ్గదు, వాళ్ళది అసలు సడన్ డిటోరియేషన్ అనేది ఉంటుంది అక్కడ. ఆ టైప్ ఆఫ్ ఫీవర్స్ కి మెయిన్ ఫీవర్ విత్ అన్నోన్ కాజ్ కండిషన్స్ లో పైరోజినం ఇస్తుంటాము. యా అంతే మ్యామ్. యా వెరీ గుడ్ అరవింద్. ఇంకెవరైనా చెప్తారా? ఎనీవన్ ఎల్స్? ఎనీవన్ ఎల్స్ ఫ్రమ్ ద క్లాస్? ఏమైనా సార్ చెప్పిన పాయింట్స్? This small revision is just to revise the class, గుర్తుంచుకోవడానికి. అండ్ at the same time anyone if you speak out, ఇప్పుడు ఇక చిన్న చిన్న గ్రూప్స్ లో once you start speaking out, then after few years you will become a good speaker on a different platform or a big platform. That is the reason, like, take this advantage, at least speak out for 2-3 minutes. Whether it is right or wrong, it's not an issue, just start speaking out. Okay, we'll start the class today with cough, cold, throat pain, tonsillitis. So ఈ therapeutics today I want to cover these therapeutics because Bangalore is a place with lot of dry cold weather, sometimes wet cold, and I have seen number of cases with as early as 6 months old baby in India, 8-year-old cases వరకు day in and day out we have number of cases with these things. So today I will share my few therapeutics. So what are the few remedies where cough or cold starts sudden, all of a sudden? ఎవరైనా చెప్తారా? All of a sudden. ఎక్కువ నైట్
ఎకోనైట్ వెరీ గుడ్. ఎకోనైట్. ఇంకా బెలడోనా. బెలడోనా వెరీ గుడ్. ఎవరు చెప్పారు బెలడోనా? బెలడోనా అండ్ ఓకే. So aconite cough, it starts all of a sudden, an exposure to a draft of air, just a draft of air. నిన్న నైట్ వరకు ఆర్ జస్ట్ 1 hour బ్యాక్ వరకు దే వర్ వెరీ గుడ్. అండ్ జస్ట్ ఇలా బయటకు వెళ్ళి వచ్చాము, చల్లగాలి తగిలింది, కాఫ్ ఆర్ కోల్డ్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్. ఎకనైట్ డ్రై కాఫ్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇన్ ఏ కేస్ ఆఫ్ వెరీ స్మాల్ లైక్ 9 months ఓల్డ్ గర్ల్, వాళ్ళు వెళ్ళారు, బీచ్కి వెళ్ళారంట. బీచ్కి వెళ్ళి ఆడింది, మళ్ళీ చెన్నైలో ఆర్ సంథింగ్ జస్ట్ బెంగళూరు వచ్చేసారు. బీచ్కి వెళ్ళి ఆడి కార్లో కూర్చున్నారు. విత్ ఇన్ ½ an hour or 1 hour కాఫ్ స్టార్ట్ అయింది. కాఫ్ వాళ్ళు అక్కడ ఉండగా కాల్ చేశారు. ఎకనైట్ 200 1 dose వచ్చేసరికి తగ్గిపోయింది వాళ్ళకి, ఆన్ ద వే ఒక 1 dose. సో సడన్ ఆన్సెట్ లో ఎకనైట్ వన్ ఆఫ్ ద రెమెడీస్ కాఫ్ కోల్డ్స్ లో చాలా బాగా పనిచేస్తుంది. బెలడోనా నాకు ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ దిస్ రెమెడీ. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కేసెస్ విత్ బెలడోనా, ఈ సడన్ ఆన్సెట్ తో కాఫ్. ఇంకా రెగ్యులర్ గా కాఫ్ కోల్డ్స్ లో స్పాంజియా, రూమెక్స్, రూస్టాక్స్, ఈవెన్ బ్రయోనియా, క్యాలిబైక్, క్యాలికార్బ్, డెల్కమారా, శాంబుకస్, సబడిల్లా, ట్యూక్రియం మారం వేరం. ఇంకా కొన్ని కాఫ్స్ లో యాంటిమ్ క్రూడ్, ఇపికాక్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ ఆల్బమ్, డ్రోజరా, కోకస్ క్యాక్టై, హెపార్ సల్ఫ్, కాస్టికమ్, స్క్విల్లా, ఇంకా లెక్సిస్, కార్బోవెజ్, హైసియామస్, పల్స్టిల్లా. సో ఈ కేసెస్ థెరపెటిక్స్ లో స్పాంజియా వెరీ సింపుల్ కాఫ్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇట్స్ ఎ లూజ్ కాఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద థ్రోట్ and sometimes people say there is a small suffocation while coughing. This is the main indication. Spongia is a sea sponge remedy. A little bit suffocation, sometimes throat a little bit phlegm untundi. It is very easy, and the phlegm is the expectoration in the initial stages. It is transparent and white. Spongia remedies very often they are indicated in the first part of the cold and cough. So initially ee symptoms undi spongia icheste many coughs they come down with spongia in my experience. Rumex cough is a little tough cough, early morning aggravation. And Rumex lo 2 types I have observed. One is very dry cough, early morning aggravation without any phlegm, and cough is ameliorated by drinking water. That is the main indication for Rumex. And few cases I have seen Rumex, they will be telling there is dryness in the throat. Dryness in the throat and the cough starts, and there is tickling in the throat, then the cough starts with lot of sound. The Rumex cough is very like it is very intense cough. It is early morning aggravation. Rumex will like Rumex తో ఈ కాఫ్ చాలా తొందరగా క్లియర్ అయిపోతుంది. విత్ ఇన్ అవర్స్, 1 day 2 days లో కూడా ఈ రూమెక్స్ 32 doses లో క్లియర్ అయిపోతుంది. అండ్ డల్కమారా, ఎవ్రీ వన్ నోస్ డల్కమారా. విచ్ వెదర్?
Dulcamara aggravation. Dulcamara Dry weather. Wet weather. Wet weather. That is rainy weather. Right. Sudden change of weather. Just excuse me. I'm sorry. Dulcamara, yes. Wet weather aggravation. Rainy season lo one of the most leading indication Sarkar sir's class lo idi vinnanu. Dulcamara has too much of runny nose. Discharge is very quite thin watery discharge. అండ్ పేషెంట్ ఒక్కటే చెప్తారు ఏంటి అంటే ఈరోజు నెంబర్ ఆఫ్ కర్చీఫ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ టిష్యూస్ నిండిపోయి అంత డిశ్చార్జ్ ఉంది అని చెప్తారు. సో అది సర్కార్ సార్ క్లాస్ లో ఒకసారి విన్నాను. సో ఈ బేసిస్ మీద ఐ హావ్ ట్రీటెడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ విత్ డల్కమారా. డల్కమారాలో జస్ట్ రన్నీ నోస్ విచ్ ఈస్ వెరీ వాటరీ అండ్ too much of discharge is Dulcamara. With ఒక్కొక్కసారి sneezes ఉండొచ్చు, without sneezes కూడా Dulcamara is indicated. And sometimes maybe there is fever or without fever. Dulcamara with cold and maybe slight cough will be there. That is Dulcamara. And with the same indication, Senaga is also one of the remedy. Sarkar sirs cheppin dantlo Senaga coughs lo indicate avutundi. Sometimes Senaga is indicated in breathlessness cases lo kuda. Senaga, it is with lot of discharges. You need to think about Senaga. And Rustox and Bryonia, ivi kuda they come with cold and cough, but once you inquire patient history complete ga తీసుకుంటే they will tell you like they had a severe physical exertion and a little bit cold and cough start అయిందని చెప్తారు. Once you inquire ఇంకా anything else అని patient ని అడిగితే they will be telling there will be either a headache or a body pain which is ameliorated by drinking hot water or taking a hot shower, ameliorated by it. Rustox. Headache taggipotundi, then the runny nose will start. Just you Cali self gani anything else మీరు 6x 1-2 days icheste it will come down. Initially you need to inquire whether it is due to congestion or it is due to exposure to weather. Rustox lo enti ante cold cough అని చెప్పినా గానీ little bit if you probe they will be telling definitely they will have ఒక సివియర్ హెడేక్ గానీ ఆర్ సివియర్ బాడీ పెయిన్ గానీ ఉంటుంది. వాట్ ఈజ్ మోర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి పేషెంట్ విల్ బి కన్ఫ్యూజ్డ్. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్ లో వస్తారు. ఏది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని అన్న క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ అక్యూట్ కేసెస్ బాగా హెడేక్ ఉందండి, కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయింది. కోల్డ్ కాఫ్ ఎక్కువ ఏమి ఉండదు, హెడేకే ఎక్కువ ఉంటుంది. సో దే విల్ హ్యావ్ ఎయిదర్ టిక్లింగ్ ఇన్ ద థ్రోట్ without any expectation. Once you give Rustox, this headache will come down gradually and cold and cough will settle down. Bryonia lo kuda ante, maybe one of the physical exertion or exposure to some hot and cold weather tarvatiki they will come down with headache. They want to sleep, they want to take rest with dry, very dry lips, and they want to take number of glasses of water with mild cold and cough. But
వాళ్ళు మాత్రం మనకి కోల్డ్ కాఫ్ ఉందనే చెప్తారు. యూ నీడ్ టు ప్రోబ్ వాట్ ఈజ్ మోర్ అండ్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ ద కాఫ్ ఆర్ హౌ ఇట్ స్టార్టెడ్. So once you take down what is more bothering you, they will be telling lot of headache or lot of చాలా severe body pain, want to take rest, ఇవన్నీ ఉంటాయి. Then 1 dose of bryonia is enough. The headache will come down and next this cough and cold will settle down along with this body pain or something. Sambucus. Next remedy is Sambucus. Sambucus lo either there will be lot of sneezing, sometimes there might be a cough and it ends up with fever. Idi repertory until just 3-4 years back, one of the Sarkar sir's class winner varaku I never used Sambucus. Sneezes ఉంటాయి or కాఫ్ తో స్టార్ట్ అవుతుంది, ఇంకా ఫీవర్ మదర్ చెప్తుంది. ఎప్పుడు ఇవి స్టార్ట్ అయినా నెక్స్ట్ చైల్డ్ విల్ ఎండ్ అప్ విత్ ఫీవర్ అండి. అంటే Sambucus 30 or 200 అకార్డింగ్ టు ద సివియారిటీ 1 dose ఇస్తే హీ విల్ నాట్ ఎండ్ అప్, దట్ చైల్డ్ విల్ నాట్ ఎండ్ అప్ విత్ ఫీవర్ అన్నమాట. Sambucus ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రెమెడీస్. సబడిల్లా కూడా టూ మెనీ స్నీజెస్ ఉంటాయి, డిశ్చార్జెస్ ఉంటాయి, బ్లాండ్ డిశ్చార్జెస్ సబడిల్లాలో. ఇది కూడా ఎక్స్పోజర్ టు కోల్డ్ వెదర్. మెయిన్ ఇండికేషన్ వాళ్ళు ఇంకా పెయిన్, థ్రోట్, ఇక్కడ అక్కడ ఏ పార్ట్ సరిగా చెప్పరు, ఓన్లీ స్నీజింగే ఎక్కువ చెప్తారు విత్ రన్నీ నోస్ అండ్ స్నీజింగ్. సబడిల్లా ఇట్ వర్క్స్ బెటర్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ డిశ్చార్జెస్, ఐస్ బాగా బర్నింగ్ ఉంది కొంచెం ఇనిషియల్ స్టేజెస్ లో, అండ్ ముక్కు కూడా ఒక్కొక్కసారి బర్నింగ్ ఉంది అన్నప్పుడు వీ నీడ్ టు థింక్ అబౌట్ ఎలియం సెపా. ఎలియం సెపా ఇండికేషన్స్ ఏంటి ఎవరైనా చెప్తారా? ఎలియం సెపా అయోధ్య. హలో అక్క, యాక్రిడ్ డిశ్చార్జెస్ ఉంటాయి నోస్ నుంచి, బ్లాండ్ డిశ్చార్జెస్ ఏమో ఐస్ నుంచి ఉంటాయి. క్లచ్ మీన్స్ సోర్ థ్రోట్ లాగా ఏంటి కాఫ్ తగ్గినప్పుడు గొంతు పట్టుకుని ఉంటారు చిల్డ్రన్స్. హాట్ రూమ్, వామ్ రూమ్ ఎగ్యులేషన్ ఉంటుంది, కోల్డ్ రూమ్ ఎమ్యులరేషన్ ఉంటుంది, ఓపెన్ ఎయిర్ ఎమ్యులరేషన్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఇన్ని నాకు తెలీదు. ఓన్లీ థింగ్ వాళ్ళు అంటే యాక్రిడ్ డిశ్చార్జెస్ వలన బర్నింగ్ ఉంటుంది, సో అవి ఉన్నప్పుడు దెన్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఎలియం సెపా. ఒక్కొక్కసారి యాక్రిడ్ డిశ్చార్జెస్ లో అమోనియం కార్బ్ కూడా ఆలోచించాలి అలాంగ్ విత్ నెంబర్ ఆఫ్ స్నీజెస్. అమోనియం కార్బ్ ఓన్లీ 1 or 2 కేసెస్ లో వేసాను, వెరీ రేర్, నేను అంత ఎక్కువ ఏం వేయలేదు. జస్ట్ ఓన్లీ 1 case వేర్ ఐ గేవ్ అమోనియం కార్బ్. The patient told like there are crusts forming in the nose లో crusts ఫార్మ్ అయిపోతున్నాయి, థిక్ క్రస్ట్. అది ఇరిటేటింగ్ గా ఉంది, అది జస్ట్ ఇలా పీకితే బ్లడ్ వచ్చేస్తుంది, అంత యాక్రిడిటీ ఉందన్నమాట, లోపల మంటగా ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ షీ టోల్డ్, నథింగ్ ఎల్స్. అమోనియం కార్బ్ ఐ థింక్ 30 or 200 1 dose. చాలా తొందరగా అది రిలీవ్ అయిపోయింది, అంత యాక్రిడిటీ అన్నమాట, అంత థిక్ క్రస్ట్ ఫార్మింగ్, ఇట్ బ్లీడ్స్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్. దీస్ ఆర్ ద ఇండికేషన్స్ ఫర్ అమోనియం కార్బ్. Ipecac cough, infantile cold and cough, there will be chest congestion with lot of మదర్ చెప్తూ ఉంటుంది అనమాట, చెస్ట్ మీద చేయబడితే ఒక్కొక్కసారి వీళ్ళు సఫోకేషన్, బ్రెత్లెస్నెస్ కూడా ఉంటుంది. ఇపికాక్ కిడ్స్ లో ఎక్కువ ఇండికేట్ అవుతూ ఉంటుంది చెస్ట్ కంజెషన్ లో. కాఫ్ అండ్ కాఫ్ టిల్ దే వామిట్, దట్ ఈస్ ద మెయిన్ ఇండికేషన్.
దగ్గి వామిట్ చేస్తారు. వామిట్ చేసినప్పుడు దే విల్ ఫ్లెమ్ ఎక్కువ వామిట్ చేస్తారు. సమ్ టైమ్స్ దేర్ మే నాట్ బి వామిటింగ్, ఓన్లీ నాజియా విల్ బి దేర్. దగ్గి యాక్ అంటూ ఉంటారు, అంతవరకే. సో దిస్ ఈజ్ ద పాయింట్. మదరే చెప్తుంది చాలా క్లియర్ గా. ఇలాంటి కొన్ని మదర్ చెప్పకపోవచ్చు, పేషెంటే మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. దగ్గి యాక్ అంటూ ఉంటారు అన్నప్పుడు మనకి స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ఇపికాక్. వీ నీడ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇపికాక్ అండ్ యాంటిమ్ క్రూడ్. వెరీ క్లోజ్ గా ఉంటారు. యాంటిమ్ క్రూడ్ కూడా కాఫ్స్ లో సివియర్ డ్రై కాఫ్స్ లో ఇండికేట్ అవుతుంది. బట్ యాంటిమ్ క్రూడ్ కాఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ డైజెషన్. వాళ్ళకి తిన్నది ఏదో సంథింగ్, దే హ్యాడ్ సమ్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ వెరీ హెవీ ఫుడ్ which is not digested. Digest avaka the cough starts, and we need to observe the tongue. The tongue will be like thick white coated tongue untundi యాంటిమ్ క్రూడ్ లో. ఈవెన్ ఇపికాక్ హ్యాస్ వైట్ కోట్ tongue, but the tip is red. That we need to differentiate. Yes, we need to differentiate. యాంటిమ్ క్రూడ్ లో కూడా దగ్గి వామిట్ చేస్తారు. ఇన్ మై క్లినికల్ అబ్జర్వేషన్, ఇపికాక్ వాళ్ళు what they vomit is only phlegm. You need to ask when you are on a phone call, you need to ask them whether what they vomited. Mother will tell it's only the phlegm. Then you think about ipecac. యాంటిమ్ క్రూడ్ లో phlegm or food with phlegm రెండు ఉండొచ్చు. That is యాంటిమ్ క్రూడ్. And thick white coated tongue and the history of food which is undigested food, and then the cough will start. That is యాంటిమ్ క్రూడ్. వెరీ క్లోజ్ గా ఉంటూ ఉంటాయి. అంటే క్లినికల్ కేసెస్ లో you need to observe it very closely. Recent ga one of the cases by autistic babu, I think 5-6 year old boy, he can't talk. మదర్ చెప్పింది అనమాట. ఏం చెప్పింది అంటే, టెంపరేచర్ వచ్చేస్తుంది 3 days నుంచి 101, 102 ఫీవర్ ఉంటుంది, కాఫ్ ఉంటుంది, కాళ్ళ నొప్పులు అంటున్నాడు. యాంటిమ్ క్రూడ్ లో దే విల్ నాట్ టెల్ స్టమక్ పెయిన్ అని కూడా కొంతమంది చెప్పరు, ఓన్లీ కాళ్ళ నొప్పులు అని చెప్తూ ఉంటారు. దగ్గి హలో, వినిపిస్తుందా? Am I audible? ఓకే. దగ్గి బాగా డోకుతున్నాడు. చెస్ట్ లో బాగా ఫ్లెమ్ ఉందని చెప్పింది. ఇది వీడియో కాల్ లో తీసుకున్న కేసు ఇది. టంగ్ చూస్తే వైట్ కోటింగ్ టంగ్ ఉంది. సో మొత్తం టంగ్ వైట్ కోటింగ్ ఉంది, బట్ ద టిప్ ఆఫ్ ద టంగ్ ఈజ్ రెడ్. వామిటస్ లో ఏముంది అని అడిగితే ఓన్లీ ఫ్లెమ్మే వస్తుంది. కొంచెం ఒక్కొక్కసారి గ్రీనిష్, ఒక్కొక్కసారి వైట్. థర్స్ట్ అసలు ఉండడం లేదు. హీ లవ్స్ ఫుడ్ సో మచ్, బట్ వామిటింగ్ అవుతుందేమో అని భయంతో హీఈస్ నాట్ ఈటింగ్ అన్న ఒక్క పాయింట్ చెప్పింది. సో ఈ పాయింట్ మీద ఇపికాక్ 200 వేసాక 200 ఆ తర్వాతకి 1M కూడా పడింది. బికాజ్ ఇట్స్ ఎ హై టెంపరేచర్ సిన్స్ 3 days. విత్ ఇన్ హాఫ్ డే పేషెంట్ స్టార్టెడ్ ఈటింగ్, కాఫ్ కోల్డ్ తగ్గింది. 1 dayకి కంప్లీట్ ఎపటైట్ నార్మల్ అయిపోయింది, టెంపరేచర్ నార్మల్కి వచ్చేసింది, కాళ్ళ నొప్పులు అన్ని తగ్గిపోయాయి. ఈ కేసులో ఇపికాక్ ఇట్ వర్క్ వండర్ఫుల్ అన్నమాట. సో నెవర్ ఫర్గెట్ ఇపికాక్ ఇన్ కిడ్స్ కేసెస్ when there is congestion. ఇవన్నీ చెప్తారు మదర్, చాలా క్లియర్ గా చెప్తారు. యూ నీడ్ టు టేక్ ద హోల్ టోటాలిటీ. స్మాల్ డిఫరెన్సియేషన్ ఏంటంటే, ఎకనైట్ కాఫ్ డెఫినెట్ గా కాఫ్ ఉంటుంది, ఎక్కువ కాఫ్ ఉంటుంది, కాఫ్ విత్ వామిటింగ్స్, బట్ దేర్ విల్ బి
అంటే ఫ్లెమ్ కూడా ఉండొచ్చు, ఫ్లెమ్ అలాంగ్ విత్ ఫుడ్ అండ్ ద హిస్టరీ ఆఫ్ సమ్ ఇండైజెషన్ ఆఫ్ ఫుడ్ ఆర్ అవుట్ సైడ్ ఫుడ్, దీని వలన వచ్చే కాఫ్స్ లో యాంటిమ్క్రూడ్, నెవర్ ఫర్గెట్ యాంటిమ్క్రూడ్. ఒక్కొక్కసారి కేసెస్ లో ఇట్ వర్క్స్ వండర్ఫుల్. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ వైట్ కోటెడ్ టంగ్ యూ నీడ్ టు అబ్జర్వ్. And next is phosphorus. Phosphorus, what are the indications of phosphorus in cough and cold? Anyone? Please don't sleep. Juniors. What are the indications of phosphorus in cough, cold? Very dry cough, lean personality, aphonia, hoarseness of voice. Okay. Main indication of phosphorus ఏంటి? Ailments from cold drinks, ice creams. Okay. Either cold drinks అవి కానీ ఆర్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ విండ్. ఇది కూడా ఎకనైట్ లాగా ఆఫ్టర్ కోల్డ్ వెదర్ ఎక్స్పోజర్ ఫాస్ఫరస్ డెఫినెట్ గా బాగా చల్లగా ఉన్నప్పుడు వింటర్స్ లో కాఫ్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి కూడా ఒక్కొక్కసారి వామిటింగ్స్ ఉండొచ్చు. అండ్ ఫాస్ఫరస్ కీనోట్ సిమ్టమ్స్ ఏంటి? ఫాస్ఫరస్ కీనోట్స్ బర్నింగ్. ఎక్కడొక దగ్గర వాళ్ళు బర్నింగ్ చెప్తారు, ఫాస్ఫరస్ లో ఎక్కడొక దగ్గర బర్నింగ్ చెప్తారు, ఆర్ వామిటింగ్ సెన్సేషన్. And one of my patient, he told like I want to drink cold juice or I want to have cold water from fridge and my mother is not giving. That is the main indication. anta cough cold unna kuda thirst ఉంటుంది వాళ్ళకి, లిప్స్ డ్రై అయి ఉంటాయి. ఫ్యూ థింగ్స్ మదర్స్ గానీ అటెండెంట్స్ గానీ పేషెంట్స్ గానీ చెప్పరు. సో ఇనీషియల్ గా మీరు ప్రిస్క్రైబ్ చేసి తగ్గట్లేదు అన్నప్పుడు బెటర్, మీకు కేసు దగ్గరలో లేదు, మీరు వీడియో కాల్లో చూస్తున్నప్పుడు సైన్స్ మనం చెక్ చేసుకోవాలి. వెదర్ ద లిప్స్ ఆర్ డ్రై, ద టంగ్ ఈజ్ డ్రై ఆర్ వాట్ ద పేషెంట్ ఈజ్ డూయింగ్. ఇవన్నీ సైన్స్, సిమ్టమ్స్, వాళ్ళు చెప్పేవి సిమ్టమ్స్, సైన్స్ మనం తీసుకోవాల్సినవి. లిప్స్ చాలా డ్రైగా ఉంటుంది, థర్స్టీగా ఉంటారు, ఎక్స్పోజర్ ఫ్రమ్ కోల్డ్ వెదర్ ఫాస్ఫరస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి దే వాంట్ టు హ్యావ్ దిస్ కోల్డ్ జ్యూస్. మొన్న ఇంకొక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి కూడా ఫాస్ఫరస్ ఇచ్చాను. ఏం చెప్పడం లేదు, వాళ్ళ మదర్ని బయటకు వెళ్ళిపోమని ఏమైనా తాగాలని ఉందా నీకు అని అంటేనేమో 3-4 days నుంచి ఆమె కాఫ్ తగ్గడం లేదు, వాళ్ళ మదర్ చెప్పడం లేదు. మా మదర్ నాకు కోల్డ్ వాటర్ అడిగితే ఇవ్వడం లేదు, నాకు జ్యూస్ తాగాలనుంది, కోల్డ్ వాటర్ తాగాలనుంది. ఫాస్ఫరస్ 1 dose కాఫ్ తగ్గిపోయింది. సో వీ నీడ్ టు ప్రోబ్ చేస్తేనే ఇలాంటి ఇండికేషన్స్ మనకి, దెన్ వీ కెన్ సాల్వ్ ద కేస్. అదర్వైజ్ కాఫ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ వెళ్ళిపోతారు, కొంతమంది పేషెంట్స్ దే కీప్ కమింగ్ బ్యాక్ బికాస్ దే బిలీవ్ ఇన్ హోమియోపతి. మనం తగ్గించాం, ఈ ఇండికేషన్స్ మనం చూసుకోకపోతే ఫెయిల్ అయిపోతాం కాఫ్స్ లో. డ్రోజరా ఈజ్ వన్ ఆఫ్ ద కోల్డ్ కన్నా కాఫే చెప్పాలి. బార్కింగ్ కాఫ్ డ్రోజరా. వన్స్ యూ హియర్ ద సౌండ్ ఇట్ ఈజ్ లైక్ బార్కింగ్ అనమాట. సివియర్ కాఫ్, ఎక్కువ నైట్ అగ్రవేషన్ ఉంటుంది. వన్స్ దే స్లీప్ కాఫ్ స్టార్ట్ అయిపోతుంది డ్రోజరాలో. అండ్ పేషెంట్ చాలా పెయిన్ఫుల్ కాఫ్ ఉంటుంది డ్రోజరాలో. వాళ్ళు దగ్గుతూ ఉంటే ఇంకెవ్వరు మనం వినలేము, అంత సౌండ్ ఉంటుంది డ్రోజరా కాఫ్ కూడా. ఈ డ్రోజరా నేను ఫ్యూ కేసెస్ లో వేసాను. ఒక్కసారి కోవిడ్ ఫస్ట్ వేవ్ లో ద పేషెంట్స్ హస్బెండ్ ఈజ్ కార్డియాక్ అనెస్థెటిస్ట్, దే స్టే వెరీ క్లోజ్ టు అస్. అతను తప్పదు కదా, సో కోవిడ్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చాక ఎవ్రీవన్ ఎట్ హోమ్ దే గాట్ సిక్. షీ కాల్డ్ మీ, కాల్లోనే లైక్ ద కాఫ్ వాజ్ సో సివియర్. ఇంట్లో అందరికీ కాఫ్ ఉంది, బట్ ఎవ్రీవన్ దే డింట్ కమ్ ఫర్ ట్రీట్మెంట్. షీ కేమ్ ఫర్ అవర్ ట్రీట్మెంట్. ద కాఫ్ ఈజ్ వెరీ సివియర్. అంత బార్కింగ్ ఒక్కటే వినిపిస్తుంది నాకు. సో ఓన్లీ బేస్డ్ ఆన్ దాట్ ఇండికేషన్ ఐ గేవ్ డ్రోజరా 200 రిపిటేటివ్ డోసెస్ పెట్టండి, once in 3 hours పెట్టండి, బికాస్ దట్ వాజ్ సో సివియర్.
1 డేకి ఆల్మోస్ట్ 50-60% ఇంటెన్సిటీ తగ్గిపోయింది. పేషెంట్ ఫెల్ట్ బెటర్ అండ్ కొంచెం నిద్ర పట్టిందని చెప్పింది. నెక్స్ట్ డేకి చాలా రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాతకి అండ్ హెర్ హస్బెండ్ ఆల్సో హ్యాడ్ వెరీ సివియర్ కాఫ్, ఫీవర్ అండ్ ఆల్. తినికి మోర్ సివియర్ కాఫ్ ఉండింది. కాఫ్ తగ్గిపోయినాక ఇద్దరు వెళ్ళి అప్పుడు ఎంఆర్ఐ, సిటీ అన్ని చేయించుకున్నారు కదా లంగ్స్. ఫస్ట్ వేవ్ కోవిడ్ లో ఇలా సఫర్ అయిన వాళ్ళు. ఐ డోంట్ నో. సో దేర్ ఆర్ లంగ్ లో చేంజెస్ ఉన్నాయి వాళ్ళ హస్బెండ్ కి. ఆఫ్టర్ వన్స్ ఇది అతనికి యాంటీబయాటిక్స్ తో కాఫ్ తగ్గిపోయింది. దిస్ లేడీ కాఫ్ డ్రోజరాతో తగ్గిపోయినాక తను కాల్ చేసి ఎవ్రీ వన్ ఎట్ హోమ్ వాళ్ళందరికీ సిటీలో లంగ్ లో చేంజెస్ ఉన్నాయి, నాకు సిటీ నార్మల్ వచ్చిందని చెప్పింది. ఐ వాజ్ సో హ్యాపీ. మేబీ బికాస్ ఆఫ్ డ్రోజరా లంగ్స్ లో ఈవెన్ నో pathology అన్నమాట. It was a very good case because her husband is a doctor. He didn't believe homeopathy at that time. Later, after treating this case, atani valla mother, it's not about cough colds. Atani valla mother ki very old, she is 80 years old mother. Very severe allergy on skin, plus allergic she is with a lot of allergies. Mushroom tinte padadu, idi tinte padadu, adi tinte padadu. He gave number of medicines. ఏవేవో ఉంటాయి కదా, I forgot those remedies. Skin కావాల్సిన రెమెడీస్ అన్ని ఇచ్చేసారు. సో he wanted to keep her, నైట్ కూడా నిద్ర ఉండదు. he wanted to keep her on steroids. She disagreed. ఆ లేడీని అతనే పర్సనల్ గా నా దగ్గరికి 4-5 months బ్యాక్ తీసుకొని వచ్చారనమాట, ట్రీట్ చేయండి అని. సో ఆ కేస్ వెరీ వండర్ఫుల్ కేస్. కార్బో యానిమాలిస్ తో హర్ ఇచ్చింగ్ ఎవ్రీథింగ్ కేమ్ డౌన్. ఇట్స్ ఎ వండర్ఫుల్ కేస్. మష్రూమ్స్ ఎలర్జీ అన్ని తగ్గిపోయాయి ఆవిడకి. చాలా మంచి కేస్ అది. సో హోమియోపతి డస్ వండర్స్, బట్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్ డోంట్ బిలీవ్. Only when we do such cases, then people believe homeopathy. Drosera case, it did wonders annamata. Alanti cases. And causticum, what is the indications of causticum? Causticum cough, very dry cough. కొంచెం ఫ్లమ్ ఉంటుంది వాళ్ళకి. అది దే కాఫ్ అండ్ కాఫ్ అది చాలా కష్టపడి అది బయటికి తీసేయాలి. ఆ కొంచెం ఫ్లమ్ కూడా ఇట్స్ ఇరిటేటింగ్ అని చెప్తూ ఉంటారు. కాస్టికమ్ కాఫ్, ఇట్ ఈస్ వెరీ సివియర్. సమ్ టైమ్స్ కాస్టికమ్ కాఫ్ 1-2 days అయిపోయినాక, ఎస్, more of throat. Most of the cases in my clinical observation, what I observed, they'll be telling it's not the chest, it's not the throat, in between ikkada నాకు ఇరిటేషన్ ఉందని చెప్తూ ఉంటారు అనమాట. కాస్టికమ్ కాఫ్, యూరిన్ డ్రిబ్లింగ్ ఉంటుంది, అంత సివియర్ కాఫ్. వాట్ ఆర్ ద అదర్ రెమెడీస్ వేర్ దెర్ ఈస్ యూరిన్ డ్రిబ్లింగ్ వైల్ కాఫింగ్? వాట్ ఆర్ ద అదర్ రెమెడీస్? Pulsatilla, okay. Squilla and Rumex. Yes, Rumex lo kuda sometimes there is urine dribbling. సో ఈ కాస్టికమ్ వాళ్ళు డ్రైనెస్ ఎక్కువ చెప్తారు. అండ్ కాస్టికమ్ కాఫ్ ఈజ్ ఫ్రమ్ అ వెరీ డ్రై కోల్డ్ వెదర్. ఇట్స్ నాట్ వెట్ ఆర్ డాంప్ వెదర్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ అ డ్రై కోల్డ్ వెదర్. కెంట్లో ఉంటుంది. మనం కూడా ఈ సీజన్ మారుతుంది చూసారా, ఫిబ్రవరి నుంచి మార్చ్కి, ఆ సీజన్ లో చాలా కాఫ్ కోల్డ్స్ ఉంటాయి. ఆ టైంలో డెఫినెట్ గా కాస్టికమ్ ఆలోచించాలి. పేషెంట్ దగ్గి ఆ కొంచెం ఫ్లమ్ బయటికి తీయడానికి నేను చాలా దగ్గుతున్నాను అని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద కాఫ్. యూ నీడ్ టు థింక్ అబౌట్ కాస్టికమ్. మేల్స్ లో యూ నెవర్ హ్యావ్, నేను చాలా కేసెస్ లో అడుగుతూ ఉంటాను జెంట్స్ ని కూడా, డూ యూ హ్యావ్ డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్? నెవర్ జెంట్స్ విల్ టెల్ యూ ఐ హ్యావ్ డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్, బికాస్
లేడీస్ లో బికాస్ ఆఫ్ షార్ట్ యురెత్రా ఉంటుంది కాబట్టి దే విల్ కంప్లైన్ డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ వైల్ కాఫింగ్. జెంట్స్ లో యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్, అది కాస్టికమ్ లా ఉంటుంది. స్క్విల్లా కాఫ్ అంత సివియర్ డ్రైనెస్ ఇవేమీ చెప్పరు అండ్ సీజన్ ఏమి ఉండదు. ఓన్లీ డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ వైల్ కాఫింగ్ ఉన్నప్పుడు యూ థింక్ అబౌట్ స్క్విల్లా. పల్స్టిల్లా కాఫ్ తెలిసిందే కదా. సో కాఫ్ ఫ్రమ్ either eating ice cream or exposure to cold, and in spite of that they want coldness, చల్లగా ఉండాలనుకుంటారు, చల్లగా తాగాలనుకుంటారు, చల్లగా ఉంటే they want and mild disposition. sometimes పల్స్టిల్లాలో బ్లోటింగ్ కూడా ఉంటుంది అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ తో పాటు కాఫ్ ఉంటుంది. యాంటమ్ క్రూడ్ తో పాటు ఒక్కొక్కసారి ఈ వాంట్స్ ఎమల్రేషన్ ఫ్రమ్ ఎయిదర్ వాంటింగ్ ఓపెన్ ఎయిర్ ఆర్ చల్లదనం కావాలనుకోవడంలో యూ నీడ్ టు థింక్ అబౌట్ పల్స్టిల్లా. పల్స్టిల్లాతో డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన రెమెడీ కార్బోవెజ్. కార్బోవెజ్ వాళ్ళు దే వాంట్ ఎయిర్, పల్స్టిల్లా వాళ్ళకు కూడా ఎయిర్ కావాలి. దెన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ఓపెన్ ఎయిర్ కావాలా, ఫ్యాన్ గాలి కావాలా. అప్పుడు ఓపెన్ ఎయిర్ ఈజ్ ఫర్ పల్స్టిల్లా, ఫ్యాన్ ఇది కావాల్సిందేమో కార్బోవెజ్. రెండిట్లోని బ్లోటింగ్ ఉంటుంది. వీ నీడ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ పల్స్టిల్లా అండ్ కార్బోవెజ్. కార్బోవెజ్ ఇండికేషన్స్ ఏంటి కాఫ్ లో? There are 3 remedies for cough during sleep. ఏంటేంటి? Sleeping into aggravation. Sleeping into aggravation, repertory. Anyone? Yes, Lachesis. Yes, Carboveж and Hyoscyamus. These are the 3 remedies. Sleeping into aggravation, cough, sleeping into aggravation. Lachesis వాళ్ళ కాఫ్ వాళ్ళు థ్రోట్ పెయిన్ చెప్తారు. సమ్ టైమ్స్ దే కెనాట్ ఈవెన్ ఓపెన్ ద మౌత్. థ్రోట్ పెయిన్స్ లో వాటిలో చెప్తారు. కాఫ్ స్లీపింగ్ ఇంటూ అగ్రవేషన్ లో వీ నీడ్ టు లిటిల్ డిఫరెన్షియేట్. లెక్సిస్ కాఫ్ మేబీ దేర్ మేబీ బర్నింగ్ ఇలాంటివి ఉంటాయి. నేను ఎప్పుడు ఇవ్వలేదు, లెక్సిస్ ఎప్పుడు ఇవ్వలేదు కాఫ్స్ లో. కార్బోవెజ్ కాఫ్ లో సఫికేటింగ్ గా ఉంది, ఫ్యాన్ గాలి కావాలి. రీసెంట్ గా 10-year-old గర్ల్ షీ వాజ్ టెలింగ్ మీ కాఫ్ బాగా సివియర్, ఓన్లీ నైట్ టైం ఉంటుంది, ఒక్కొక్కసారి నైట్ టైం లేదు. మదర్ వెన్ షీ ఆస్క్డ్ హెర్ టు వేర్ స్వెటర్ అండ్ క్యాప్, నాకు గాలి కావాలి లేకపోతే సఫికేటింగ్ గా ఉంది అంటే సివియర్ కాఫ్, ఇట్స్ ఓన్లీ ఎ డ్రై కాఫ్. ఫ్యాన్ వేసుకొని కూర్చుంది. దెన్ కార్బోవెజ్ తో విత్ ఇన్ అవర్స్ కాఫ్ తగ్గిపోయింది, అంత సివియర్ కాఫ్. దట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ కార్బోవెజ్. అండ్ వన్ మోర్ కేస్, వెరీ సివియర్ కాఫ్. హీ వాజ్ 65 or 70-year-old person. Just before COVID I got that case. కాఫ్ అండ్ కాఫ్ చాలా సివియర్ కాఫ్. ఆయన యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేసి వచ్చేసారు. యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేసి వచ్చేసారు. యాంటీబయాటిక్స్ యూజ్ చేసి వచ్చేసినాక తగ్గలేదు. ఎంత కాఫ్ అంటే అతను వస్తూ ఉంటే ఆ రూమ్ బయట నుంచి కాఫ్ వినిపిస్తుంది, అంత సివియర్ కాఫ్. రూమ్ ఎక్స్ వేసాను, నథింగ్ వర్క్డ్. అడిగాను, అతను కూడా చెప్పలేదు. సెకండ్ డే కూడా వచ్చారు. వచ్చాక ఏంటండి అని అంటే, నేను బేకరీలో ఏదో తిన్నానమ్మా, అది పాడైనట్టుంది. దెన్ దిస్ కాఫ్ స్టార్టెడ్. సంథింగ్ డైజెస్టివ్, టంగ్ వైట్ కోటింగ్ లేదు. వాట్ ఎల్స్ అంటే, దగ్గినప్పుడు ఇంకేం ఉంటుందండి బాగా దగ్గుతున్నప్పుడు అంటే, ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతున్నాను అన్నారు. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ హీ టోల్డ్. అతను ఒక హాఫ్ డేకి ఒకసారి ఫోన్ కాల్ లేకపోతే వచ్చేసేవాళ్ళు అనమాట. నాకు భయం వేసేది కాఫ్ వింటేనే. కార్బోవెజ్ 2 or 3 doses ఇచ్చేసి, ఇప్పుడు వేసుకోండి, అగైన్ ఆఫ్టర్ 3 hours వేసుకోండి, అవసరం అయితే లేకపోతే వద్దంటే 3 hours కి మళ్ళీ వచ్చేసారు. అతను వచ్చేసారు అంటే నాకు భయం వేసేసింది. He came to tell me thanks. సెకండ్ డోస్ కూడా వేసుకోలేదు.
థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు అనమాట. ఎంత సివియర్ కాఫ్ వచ్చిందో నాకు. మా అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాళ్ళందరూ కాఫ్ వినేసి ఏంటి ఎంత కాఫ్ ఉంది అని అందరూ అడుగుతున్నారు. అంత సివియర్ కాఫ్. 5 days యాంటీబయాటిక్స్ తో కూడా తగ్గలేదు. కార్బోవేజ్ 200 తో కాఫ్ తగ్గిపోయింది. సో అది నాకు బాగా గుర్తున్నది అనమాట. కార్బోవేజ్ కేసు. దే నీడ్ ఫ్యాన్. వన్ మోర్ కేసు, 4 or 5 year old గర్ల్ సమ్వేర్, ఇక్కడ కాదు, షీ ఈస్ ఫ్రమ్ డిఫరెంట్ ఆంధ్రాలోనే సమ్ సిటీలో. ఎప్పుడు కోల్డ్ కాఫ్స్. ఇద్దరు డాటర్ సన్ ఆమెకి. ఎంత సివియర్ కాఫ్ ఏమి చెప్పదు. ఇంకా నేనే 2 days 3 days అయిపోయింది. మెనీ రెమెడీస్ ఐ గేవ్. కాఫ్ తగ్గడం లేదు. పాప దగ్గుతూనే ఉంది. ఇట్ వాజ్ చాలా వింటర్ లో అన్నమాట. వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ చేస్తే ఫుల్ స్పీడ్ లో ఫ్యాన్ తిరుగుతూ ఉంది. అప్పుడు అడిగాను నేను, ఏంటి ఫ్యాన్ కావాలా పాపకి అంటే, ఆ ఫ్యాన్ లేకపోతే చెమటలు పట్టేస్తాయి, అసలు ఉండలేదా పాప, ఎస్పెషల్లీ కాఫ్ ఉంటే అప్పుడు ఫ్యాన్ ఖచ్చితంగా కావాలని అప్పుడు చెప్పింది మదర్. ఆఫ్టర్ 2 or 3 days ఒకటే డోసు, నెక్స్ట్ డేకి కాఫ్ తగ్గిపోయింది. సో కార్బోవేజ్ మనం చూసుకోవాలి, అంతేగాని మెనీ పీపుల్ విల్ నాట్ టెల్ యూ ఇవి నాకున్నాయి అని. Nobody will tell you all the symptoms, or we need to observe few things and then we need to administer the remedy. So కార్బోవేజ్ చాలా కేసెస్ లో ఇట్ వండర్స్ చేస్తుంది అనమాట. కోల్డ్ గానీ కాఫ్ గానీ ఎనీ అదర్ థెరపటిక్స్ లో. కేమ్ రెమెడీస్ ఉన్నాయి. హెపార్సల్ఫ్ కాఫ్ వాళ్ళు పెయిన్ ఇన్ థ్రోట్ చెప్తారు, బర్నింగ్ ఇన్ థ్రోట్ చెప్తారు. హెపార్సల్ఫ్ కెంట్ లో ఉంటుంది. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ వెదర్ ఆర్ చిల్స్ ఎంత ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు కప్పుకొనే ఉంటారు. రీసెంట్లీ లాస్ట్ మంత్ ఒక బాబు కేసు, ఇంకా అబ్బాయి కేసు తీసుకోలేదు, ఎవ్రీ మంత్ 1 or 2 వాళ్ళు కాఫ్ కి కన్సల్టేషన్ తీసుకుంటారు. సో తనకు కూడా 2 or 3 days అయిపోయింది, కాఫ్ తగ్గడం లేదు. వాళ్ళ మదర్ రకరకాలు చెప్తుంది. దెన్ వీడియో కాల్ చేస్తే దగ్గరలోనే ఉంటారు, బట్ దే డోంట్ వాంట్ టు కమ్. కోవిడ్ అంటే భయం అనమాట వాళ్ళకి. వీడియో కాల్ చేస్తే అక్కడ ఉన్నాడు, పక్కనే విండో ఉంది, అప్పుడు చెప్తుంది ఈ విండో దగ్గరకు వస్తే చలేసేస్తుంది అని. ఎప్పుడు స్వెటర్ వేసుకోడు, కానీ స్వెటర్ వేసుకొని దుప్పట కప్పుకున్నాడు. చాలా గట్టిగా దగ్గుతున్నాడు. ఉంటే ఫ్లెమ్ ఉంటే సల్ఫర్ ఎలిమెంట్ వలన ఇట్ విల్ బి ఎల్లో ఆర్ గ్రీనిష్, లేకపోతే ఒక్కొక్కసారి డ్రై కాఫీ ఉంటుంది. థ్రోట్ పైన చిల్స్, అంతే, నథింగ్ ఎల్స్. ఓన్లీ బేస్డ్ ఆన్ దట్ సెన్సిటివ్ టు కోల్డ్ వెదర్ చిల్స్ అవి ఉన్నాయి కాబట్టి హెపార్సల్ఫ్ 31 dose కాఫ్ తగ్గిపోయింది. ఇట్స్ సీజనల్ అనమాట. హెపార్సల్ఫ్ ఫ్యూ కేసెస్ లో ఇండికేట్ అవుతుంది, నాట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. ఆర్సెనిక్ ఆల్బమ్, ఇట్ ఈస్ ఆల్సో frequently indicated but not in each and every case. Arsalb cough lo cough sometimes associated with fever. కాఫ్ లో వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది, డ్రైనెస్ ఆఫ్ లిప్స్ ఉంటుంది, దే టేక్ వెరీ లిటిల్ సిప్ ఆఫ్ వాటర్ ఉంటుంది. రీసెంట్లీ వెరీ ఓల్డ్ లేడీ కోవిడ్ వార్డ్ లో 1 month ఉండి షీ కేమ్ అవుట్ ఫ్రమ్ ద కోవిడ్ వార్డ్. అంటే వాళ్ళు తీసుకొచ్చేసారు బికాజ్ ఇట్స్ నాట్ కమింగ్ డౌన్, కాఫ్, ఫీవర్, థ్రోట్ పెయిన్. అండ్ ఐ స్పోక్ టు హెర్. షీ టోల్డ్ చాలా దగ్గు వచ్చేస్తుందమ్మా, జ్వరం వచ్చేస్తుంది, అంత యాంగ్జైటీగా చెప్తున్నారు. చెప్తూ వాట్ షీ టోల్డ్, నేను ఇంక చచ్చిపోతాను, ఇవన్నీ చెప్తున్నారు అనమాట. అప్పుడు ఓన్లీ వన్ థింగ్ వాట్ ఐ ఆస్క్డ్ హెర్ ఈజ్, నోరు దాహం వేస్తుందమ్మా అంటే, దగ్గు అది ఎక్కువగా ఉన్నప్పుడు నోరు ఎండిపోతుంది, అసలు కొంచెం వాటర్ తాగుతుందని మళ్ళీ కాసేపటికి ఎండిపోతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్. చిల్స్ కూడా. సో ఈ టోటాలిటీ ఈజ్ ఆర్సాల్బ్ 200 తో she is little better. She's not completely better now, 1 mHm, but she is more better than before now. That is also a case in 80+-year-old with 1 month history of hospitalization of COVID annamata.
దట్ ఈస్ ఆర్సాల్. ఇంకా ఆర్సాల్ చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. ఎయిదర్ దే విల్ టెల్ యూ బర్నింగ్, లిప్స్ డ్రైగా ఉంటాయి, కొంచెం వాటర్ తాగుతారు, కొంచెం చిల్స్ ఉంటాయి. యాంగ్జైటీ ఈజ్ నాట్ ఎలిసిటెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. ఒక్కొక్కసారి బర్నింగ్, ఈ థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటరే చూసుకోవాలి ఆర్సాల్ లో. సమ్ టైమ్స్ సివియర్ కేసెస్ లో వన్స్ యూ సీ టోటాలిటీ మొత్తం తీసుకున్నప్పుడు యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ కూడా ఉంటాయి. So these are the indications of arsenicum album. Coccus cacti is also one of the remedy which should not be forgotten. Not that it is చాలా కేసెస్ లో ఇండికేట్ అవుతుంది అని లేదు. జస్ట్ ఫ్యూ కేసెస్ ఆఫ్ కోకస్ క్యాక్టై, వెరీ స్టబర్న్ కేసెస్ ఆఫ్ కాఫ్, ఇంకేవి తగ్గలేదు అంటే యూ థింక్ అబౌట్ దిస్ కాఫ్. ఇందులో కూడా చాలా సివియర్ కాఫ్ ఉంటుంది, డ్రై కాఫ్ ఉంటుంది, దగ్గి ఇక్కడ ఉండలాగా అయిపోతుంది. నాకు అంత కాఫ్ ఉంది. ఆ ఉండలాగా అయిపోవడం అన్నది అంటే అది క్యాక్టస్ సిమ్టమ్ లా ఉంటుంది అన్నమాట. అది కోకస్ క్యాక్టై కాఫ్. మార్నింగ్ అగ్రవేషన్ ఉంటుంది కోకస్ క్యాక్టైలో. సో అది కూడా వన్ ఆఫ్ ద రెమెడీ టు బి లైక్ థాట్ ఆఫ్ వెన్ దెర్ ఆర్ నో అదర్. ఇది ఒక కేసులో కోకస్ క్యాక్టైలో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. యాక్చువల్ గా ఆ కేసు మొత్తం అంతా తీసుకొని కోకస్ క్యాక్టై వేశాను. అండ్ ప్రెగ్నెన్సీ, ప్రీవియస్ ప్రెగ్నెన్సీ హిస్టరీలో మదర్ టోల్డ్, మేబీ ఐ డోంట్ నో, ఓకే, ప్రీవియస్ ప్రెగ్నెన్సీ హిస్టరీలో షీ హ్యాడ్ వెరీ సివియర్, అంటే దే వాంటెడ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అన్నమాట కేసు. 10-year-old కిడ్ ఉంది, మళ్ళీ ఇప్పుడు కిడ్ కావాలని. హిస్టరీలో ప్రెగ్నెన్సీలో షీ హ్యాడ్ అ వెరీ సివియర్ కాఫ్. ఎన్ని యాంటీబయాటిక్స్ ఎన్ని ఇచ్చినా ఆ ప్రెగ్నెన్సీ అంతా షీ హ్యాడ్ కాఫ్ 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 కాఫ్. అంత సివియర్ కాఫ్ ఉందంట. నో యాంటీబయాటిక్ రిలీవ్డ్ హెర్ కాఫ్. ఫైనలీ ప్రెగ్నెన్సీ అయిపోయినాక దెన్ ద కాఫ్ తగ్గిపోయిందంట ఆటోమేటిక్ గా. ఆ కేసులో కోకస్ క్యాక్టైతో షీ గాట్ ప్రెగ్నెంట్. సో దట్ వాజ్ ద ఇండికేషన్ షీ హ్యాడ్ ఇన్ ద ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్నమాట. అంత సివియర్ కాఫ్ ఉంటుంది కోకస్ క్యాక్టైలో. ఎనీ అదర్ రెమెడీస్ వీ లెఫ్ట్? అండ్ టిఎంవి ఎందులో ఇస్తారు? టిఎంవి ట్యూక్రియం మారం వీరం. నోస్ బ్లాక్ లో ఎక్కువ ఇండికేట్ అవుతూ ఉంటుంది. టిఎంవి ఇస్ ఫ్రమ్ లేబియేటి ఫ్యామిలీ. ఈ మధ్య రీసెంట్ గా కేసు తీసుకున్నాను. ఇట్స్ ఎ క్రానిక్ కేస్. ఎస్, నేజల్ పాలిప్స్, టిఎంవి. లెమ్నా మైనర్ కూడా చాలా బాగా ఇండికేట్ అవుతుంది. లెమ్నా మైనర్, నేజల్ పాలిప్స్ లో లెమ్నా మైనర్, టిఎంవి. నోస్ బ్లాక్ ఎక్కువ చెప్తూ ఉండేది, నోస్ బ్లాక్ చెప్తూ ఉంటారు. ఇట్స్ ఏ కేస్ ఆఫ్ క్రానిక్ కేస్. అది ఎప్పుడు నోస్ బ్లాక్. తుమ్ములు తుమ్మి అతనికి మొత్తం బాడీ అంతా చెమటలు పట్టేస్తుంది. అంత ఎక్కువ. స్టార్ట్ అయితే 50, 60, 100 ఎన్నైనా అంత సివియర్ తుమ్మేస్తూ ఉంటారు. చెప్తూ కేసులో నాకు టీ అంటే చాలా ఇష్టం, టీ లేకపోతే నేను బతకలేను, అందుకోసమనే నాకు ఇది స్టార్ట్ అయిందేమో నాకు తెలీదు, మా ఆవిడ పెట్టిన టీ కూడా నాకు నచ్చదు, నేను ఎంతో దూరం వెళ్ళి నేను టీ తాగేసి వస్తాను, నాకు టీ అంటే అంత ఇష్టం అని చెప్పి ఇంక అక్కడి నుంచి ఫుడ్ ఆ టేస్ట్ ఇష్టం, ఈ టేస్ట్ ఇష్టం, ఆ హోటల్లో కిలో ఇంత ఫుడ్ ఇంత లెక్క, కేసు అంతా అదే, ఈ హోటల్లో ఇన్ని కిలోలు ఫుడ్ అమ్ముతారు, ఇంత సాంబార్ ఇంత టేస్టీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది, ఆహా అంతలా ఉంటుంది. So these are the indications where I gave TMV 200. తుమ్ములు, నోస్ బ్లాక్ అన్ని it came down. So TMV to be గుర్తుంచుకోవాల్సిన రెమెడీ నోస్ బ్లాక్ లో. నెవర్ ఐ గేవ్ ఇన్ పొటెన్సీస్. వేరే కేసెస్ లో అన్ని తగ్గి కొంచెం నోస్ బ్లాక్ ఉంది అంటే we used to give TMV 6 for nose block అన్నమాట. ఎస్, ఆస్పిడోస్పర్మా మదర్ టించర్స్ లో యూజ్ చేశాను. ఆస్పిడోస్పర్మా అంటే
ఒక కేసులో షీ హ్యాడ్ కిడ్నీ ఫెయిల్యూర్, లివర్, లంగ్ అన్ని ఫెయిల్యూర్. ఆ కేసులో షీ హ్యాస్ సివియర్ సఫోకేషన్ అండ్ కాఫ్, బ్రెత్లెస్నెస్. షీ 65-year-old lady. 3-4 days నుంచి షీ నెవర్ స్లెప్ట్, షీ డింట్ ఈట్ ఎనీథింగ్. అంత సఫోకేషన్, బ్రెత్లెస్నెస్ ఆవిడకి. షీ ఈజ్ ఆన్ లాసిక్స్ ఇచ్చినా ఏమిచ్చినా కూడా అండ్ బాడీ అంతా నీళ్లు పట్టేసి షీ నీడ్స్ ఫ్యాన్. అదొక్క ఇండికేషన్ తో కార్బోవెజ్ వేస్తే బ్రెత్లెస్నెస్ తగ్గిపోయింది. బ్రెత్లెస్నెస్ తగ్గిపోయి షీ స్లెప్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ అవర్స్. మధ్యలో లేచింది, కొంచెం ఫుడ్ తిన్నది, మళ్ళీ పడుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి ఇలా పడుకుని పోతుంది మెడిసిన్ వేసాక అని అడిగారు. మేబీ షీ నెవర్ హ్యాడ్, అంటే మెనీ డేస్ ఆమె పడుకోలేదు కాబట్టి అందుకని పడుకుంటుంది, లెట్ us వెయిట్ అని చెప్పాం. లేచింది ఆవిడ. లేచాక మాట్లాడి కొంచెం తిన్నాను, హిందీ కేస్ అది, పడుకున్నాను, ఐ ఫీల్ వెరీ గుడ్. ఇట్స్ నాట్ దట్ కేస్, క్రానిసిటీని మనం ఏం తగ్గించలేదు. ఆ కేసు నేను ఒకసారికి రిఫర్ చేసి సుజిత్ చటర్జీ సార్కి రిఫర్ చేస్తాను. బట్ అప్పటి వరకు కార్బోవెజ్ ఆ కేసుని బాగా హోల్డ్ ఆన్ చేసి అంతవరకు రిలీఫ్ ఇచ్చింది. అండ్ వన్ మోర్ రెమెడీ వి షుడ్ నెవర్ ఫర్గెట్ ఇన్ కాఫ్ అండ్ బ్రెత్లెస్నెస్ ఇస్ యాంటిమ్టాట్. యాంటిమ్టాట్ లో కూడా టంగ్ కొంచెం కోటింగ్ ఉంటుంది. అండ్ కాఫ్ ఇట్ ఈస్ ఆఫ్ లంగ్స్ ఆరిజిన్. బ్రెత్లెస్నెస్ ఉంటుంది. పేషెంట్ లై డౌన్ అయితే దే విల్ కాఫ్ మోర్. సో టు గెట్ రిలీఫ్ దే విల్ సిట్ అప్. And sometimes they will have vomiting sensation, or sometimes they will vomit lot of mucus and phlegm. These are the indications for antim-tat, especially in severe cough and breathlessness. అది ఆ కేసులో కార్బోవెజ్ ఇచ్చిన కేసులో ఆస్పిడోస్పెర్మా, బికాజ్ ఆస్పిడోస్పెర్మా ఈజ్ డిజిటాలిస్ ఆఫ్ లంగ్స్ కదా. సో ఆ కేసులో ఆస్పిడోస్పెర్మా మదర్ టించర్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెడితే సుజిత్ చటర్జీ సార్ దగ్గరకు వెళ్లే వరకు ఇట్ హెల్ప్డ్ ఆ కేసు. దట్ దీస్ ఆర్ ద ఇండికేషన్స్. ఇంకా స్టిక్టా పల్మనారిస్, లోబీలియా ఇన్ఫ్లేటా. లోబీలియా ఇన్ఫ్లేటాలో కాఫ్ అలాంగ్ విత్ బ్లోటింగ్ అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. దెన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ లోబీలియా ఇన్ఫ్లేటా. వాళ్ళలో బ్రెత్లెస్నెస్ కూడా ఉంటుంది లోబీలియా ఇన్ఫ్లేటా. బట్ ఐ నెవర్ యూజ్డ్ ఇట్ ఇన్ పొటెన్సిస్. మదర్ టించర్స్ 6 వరకు యూజ్ చేశాను. సమ్ వెరీ రేర్ కేస్ ఇంకేమి తగ్గకపోతే 30 ఇచ్చినట్టున్నాను. ఐ డోంట్ రిమెంబర్. సో దీస్ ఆర్ ద ఇండికేషన్స్ థెరపెటిక్స్ ఇన్ కోల్డ్ కాఫ్స్. ఒక్క కేసులో క్యాలీసల్ఫ్ 200 కాఫ్ చాలా బాగా తగ్గిపోయింది. ఎవ్రీ ఇయర్ కొరాలియం రూబ్రం కూడా వెరీ సివియర్ కాఫ్, మినిట్ గన్ కాఫ్. ఇదర్ వన్స్ ఒక అది 2 ఉంటది కాఫ్, అది కొరాలియం రూబ్రం కాఫ్. క్యాలీసల్ఫ్ చెప్తున్నాను కదా. సో ఎవ్రీ ఇయర్ అతనికి బ్రాంకైటిస్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఎక్స్రే తీపిస్తే ఇట్స్ లంగ్ మొత్తం బ్రాంకైటిస్ ఇవన్నీ ఉంటాయి. సివియర్ కాఫ్ ఉంటుంది అంతే. బ్రెత్లెస్నెస్ ఇంకేం ఉండదు. ఎన్ని కోర్సెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేసినా గానీ ఇట్స్ ఏ క్రానిక్ కేస్ తీసుకుంటే వెరీ క్లియర్ పార్ట్ ఆఫ్ సల్ఫర్ వచ్చింది, కొంత పార్ట్ ఆఫ్ క్యాలీ వచ్చింది. డ్రీమ్ లో ఐఎమ్ ఫాలింగ్ డౌన్ అండ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ హ్యాండ్ టు హోల్డ్ ఇట్ సో దట్ ఐ విల్ నాట్ ఫాల్ డౌన్. సో ఆ కొంచెం దీని మీద క్యాలీ పార్ట్ నేను చూసుకొని క్యాలీ పార్ట్ కూడా నేను ప్రోబ్ చేసి క్యాలీ సల్ఫ్ తో ఎవ్రీ ఇయర్ వచ్చే బ్రాంకైటిస్ నౌ హీ ఈజ్ నాట్ గెటింగ్. సో దాట్ ఈజ్ కేస్ ఆఫ్ క్యాలీసల్ఫ్ ఇన్ జనరల్ గా 6x పొటెన్సీస్ లో ఇస్తాం కదా. దిస్ ఈజ్ ద ఓన్లీ కేస్ వేర్ ఐ గేవ్ ఇన్ పొటెన్సీ 200 తో every year recurrent bronchitis it came down. Any other remedies? You are most welcome. Anyone else can take over. ఇంకెవరైనా చెప్తారా?
ఐఎమ్ సారీ, వన్ మోర్ కేసు. సో ఫస్ట్ కోవిడ్ వేవ్ లో డ్రోసరా ఇచ్చిన కేసు ఉంది కదా, సేమ్ ఆవిడే జస్ట్ రీసెంట్ గా మార్చ్ లో ఒరిస్సా వాళ్ళు ఒరిస్సా వెళ్ళి వచ్చి అగైన్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చి ఫీవర్ అవి వచ్చి యాంటీబయాటిక్స్ యూజ్ చేసేసి దెన్ షీ కాల్డ్ మీ, కాల్ చేసి ఓన్లీ వన్ థింగ్ వాట్ షీ టోల్డ్ మీ ఈజ్ there is lot of weakness, severe weakness, not even I am getting down from the బెడ్ నుంచి నేను లేచి రావటానికి కూడా నాకు ఓపిక లేదు, అంత వీక్నెస్ ఉంది. అదొక్కటే చెప్తుంది. లూజ్ మోషన్స్ అవుతున్నాయి అండ్ స్కిన్ ఇచ్చింగ్ కూడా ఉంది. అంత సివియర్ వీక్నెస్. ఫీవర్ తగ్గిపోయింది బట్ వీక్నెస్ ఉండిపోయింది. ఐ థాట్ ఆఫ్ యాసిడ్ ఫస్ట్, మళ్ళా నూనె ప్రిజడైజ్ అవ్వకూడదు అనేసి వాట్ ఎల్స్ అని అడిగితే ఇంకేం చెప్పడం లేదు. దెన్ ఐ థాట్ ఆఫ్, ఎందుకంటే లూజ్ మోషన్స్ కూడా అన్నదని, దెన్ ఐ థాట్ ఆఫ్ యాసిడ్ ఫస్ట్. ఇంకేమున్నాయి అంటే ఏం చెప్పట్లేదు. సో అప్పుడే అడిగాను, డూ యూ నీడ్ సమ్ ఫ్యాన్ ఏమన్నా కావాలా, గాలి కావాలా అంటే, వీక్నెస్ తో పాటు నాకు గాలి, ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతున్నాను, స్వెట్టింగ్ ఉందన్నది. దెన్ కార్బోవెజ్ 200 వెరీ ఫ్రీక్వెంట్ గా వేయాల్సి వచ్చింది ఆ కేసులో. వేసిన అంటే 6 hours 8 hours కి 1 dose వేస్తే, నెక్స్ట్ ఈ రోజు ఆఫ్టర్నూన్ వేస్తే నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే కి బెడ్ దిగి చిన్న చిన్న పనులు చేసుకుంటే విత్ ఇన్ 1-2 hours మళ్ళా నాకు వీక్నెస్ వచ్చేస్తుందని పడుకునేది. అంటే థర్డ్ డే కి షీ గాట్ లిటిల్ బెటర్. అంత సివియర్ వీక్నెస్ అన్నమాట. కార్బోవెజ్ రిపీట్ చేయాల్సి వచ్చింది ఆ కేసులో రిపీట్ చేయాల్సి వచ్చింది. ఫర్ 1 week కంప్లీట్ నార్మల్ అయింది. లూజ్ మోషన్స్ 1-2 days లో లూజ్ మోషన్స్ తగ్గిపోయి నార్మల్ స్టూల్ వచ్చేసింది. ర్యాషెస్ గురించి అడిగితే ర్యాషెస్ కూడా కార్బోవెజ్ తో తగ్గిపోయి. ఇంకేం ఇవ్వలేదు, ఓన్లీ కార్బోవెజ్ అండ్ ప్లాసిబో ఇచ్చి ఫస్ట్ డే సెకండ్ డే 8 hours ఒకసారి, ఆ తర్వాతకి వన్స్ ఏ డే అలా 3 days వేయాల్సి వచ్చింది కార్బోవెజ్. అంత సివియర్ వీక్నెస్ లో కార్బోవెజ్ ఇండికేట్ అయింది. ఎనీ అదర్ రెమెడీస్ anyone wants to share? Anyone wants to share? చెప్పండి, మీ ఓన్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఉంటాయి కదా. గౌతమ్ ఏమన్నా చెప్తావా? విజయ్, ఎవరైనా ఏమన్నా చెప్తారా? గౌతమ్ చెప్తావా? అయోధ్య ఉన్నారా క్లాస్ లో, లేకపోతే పడుకున్నారా? రెస్పాండ్ ఎవరేంటి ఎవరు? ఒక్కటి యాడ్ చేస్తాను మ్యామ్. నేను రూమెక్స్ కాఫ్ వచ్చి ఎలర్జిక్ కాఫ్స్ కూడా బాగా పనిచేస్తుంది. రూమెక్స్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే మనకి బెంగళూరులో ఎక్కువ ఎలర్జిక్ కాఫ్స్ ఎక్కువ చూస్తుంటాం కదా, చాలా కేసెస్ వస్తాయి ఎలర్జిక్ కాఫ్స్ కి. రైట్. వాటికి రూమెక్స్ కూడా బాగా పనిచేస్తుంది. అండ్ మన మధ్య యాక్చువల్ గా కోవిడ్ తర్వాత కాఫ్ దానికి మ్యాగ్నీఫెరా ఇండికా కూడా చెప్పినట్టున్నారు మీరు అప్పుడు, అంటే శ్రీకాంత్ సార్ మీరు ఎవరు అప్పుడు. నేను మా హస్బెండ్ కూడా అది మ్యాగ్నీఫెరానా సార్ చెక్ చేసుకోమా, అది యాక్చువల్ గా అది ఇంకొకటి కూడా కొత్తగా, అంటే నాకు అసలు అది అప్పటిదాకా తెలియదు యాక్చువల్ గా.
అలర్జిక్ కోల్డ్ కాఫ్స్ లో పోతాస్ కూడా ఒకటి ఇండికేట్ అవుతుంది. పోతాస్ అంటే గార్డెన్ లోకి వెళ్ళాము, సమ్ ఎక్స్పోజర్ టు ఏదో ఒక ప్లాంట్, రైట్. స్టానమ్ మెట్ చెప్పు గౌతమ్. ఐ నెవర్ గేవ్ స్టానమ్ మెట్. వీక్నెస్ ఆఫ్ లంగ్స్. ఓకే, ఐ నెవర్ హ్యాడ్, అంటే నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు ఇవ్వలేదు స్టానమ్ మెట్. పోతాస్ ఎక్స్పోజర్ టు ఏదో ఒక పోలెన్ చెప్తూ ఉంటారు. హే ఫీవర్స్ అని చాలా కేసెస్ అదర్ కంట్రీస్ నుంచి యుఎస్ వాళ్ళు, మాకు హే ఫీవర్ వచ్చింది, కోల్డ్ ఉంది, సివియర్ అలర్జీ ఉంది, ఆఫ్టర్ ఎక్స్పోజర్ ఏదో వచ్చింది, లేకపోతే గార్డెన్ లోకి వెళ్ళాం, దెన్ ఇట్ స్టార్టెడ్. దెన్ థింక్ అబౌట్ పోతాస్ ఆల్సో. డస్ట్ కూడా. అండ్ వన్ ఆఫ్ ద అదర్ రెమెడీస్ ఐ ఫర్గాట్, క్యాలీ బైక్, క్యాలీ కార్బ్. క్యాలీ బైక్ లో ఎక్స్పోజర్ ఫ్రమ్ డస్ట్ అండ్ సైనసైటిస్. జస్ట్ ఇలా తల ముంచితే దే కెనాట్ టాలరేట్. బరువు బాగా బరువు ఉంది అన్నటప్పుడు తుమ్ములు, కోల్డ్. సో ఇవి చూసుకొని ఎర్లీ మార్నింగ్ అగ్రవేషన్, క్యాలీ బైక్, క్యాలీ కార్బ్, ఈ రెండు ఆలోచించాలి. ఫ్యూ లేడీస్ దే కమ్ విత్ సైనసైటిస్, ఎర్లీ మార్నింగ్ లేచి వంట చేయటానికి ఫ్రిడ్జ్ లో పాలో లేకపోతే ఏదో తీసాము, ఇమ్మీడియట్లీ నాకు తుమ్ములు స్టార్ట్ అయ్యాయి. థింక్ అబౌట్ క్యాలీ బైక్, క్యాలీ కార్బ్. జస్ట్ థింక్ అబౌట్ దీస్ రెమెడీస్. దేర్ ఆర్ మెనీ కేసెస్ ఇన్ బెంగళూరు ఇలా ఎర్లీ మార్నింగ్ అగ్రవేషన్ ఉంటూ ఉంటాయి. అండ్ ఎక్స్పోజర్ టు ఫ్రిడ్జ్ లో చేయబెడితే, నాట్ ద ఎక్స్పోజర్ తలుపులు అవి తీసి కాదు, ఫ్రిడ్జ్ లో చేయబెడితే స్టార్ట్ అయింది అంటే దెన్ థింక్ అబౌట్ క్యాలీ బైక్ అండ్ క్యాలీ కార్బ్. ఇంకెవరైనా ఉంటే చెప్పండి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. Otherwise we'll wind up. Okay, thank you everyone. Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwara Gurur Sakshat Param Brahma Tasmai Sri Gurave Namaha.